హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. అందరూ బాగుండ్రా? నేను బాగున్నానండి. మీరందరూ మంచిగా ఉండాలనేసి ఆ దేవుడిని కోరుకుంటాను. ఆరోగ్యాలు ప్రసాదించాలా భగవంతుడు, మీకు అందరికీ మంచిగా ఉండాలా, చిరు సంపదలతో ఉండాలి. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటానండి. అయితే ఈవేళ ఇది ఎందుకు పెట్టాను చూస్తానరా. ఈ సొరకాయ దీంతో పచ్చడి చేస్తాను. ఇది సొరకాయ, దీంతో పచ్చడి చేస్తాను. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే మీకు చూపిస్తాను. రెండు చూసేదం. ఇప్పుడు దీనికి సొరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు మీకు చెప్తాను చూడండి. చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటా. కొత్తిమీర ఒక 10 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఒక 3 టమాటాలు, కొన్ని గండి పల్లీలు, ఒక 5 రెప్పలు ఎల్లుల్లి, కొంచెం జీలకర్ర, 2 యాలచ్చీలు, కొన్ని ధనియాలు, 1 స్పూన్ ధనియాలు. ఇవి పచ్చడిలో వేసి రుబ్బడానికి ఇవి చూపిస్తాం మీకు. కొంచెం అల్లం ఎల్లిగడ్డ తురుము. పోపుకండి ఇవి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పెద్ద ఉల్లిపాయలు అండి. ఇవి ఎల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను. పలుకులుగా ఉంటాయి అన్నమాట. ఇవి ఆ పచ్చడిలో వేస్తే పలుకులుగా మనకు తినడానికి దొరుకుతాయి. కరివేపాకు, ఇవి పోపెట్టుకోవడానికి. ఓకేనండి. ఇప్పుడు ఇది గీస్తాను, చూపిస్తాను మీకు. ముక్కలు కోసుకుందామా సొరకాయ గీసేసి. ఇగండి ఇది ఎలా గీసుకుందామా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకోనండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టిన, పొయ్యి ముట్టించుకుందామా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆయిల్ వేసుకుందామా. పల్లీలు వేపుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఆయిల్ మరి కొంచెం ఆయిల్ వేసుకోనండి. ఈ ముక్కలు వేసుకుందాం, సొరకాయ ముక్కలు వేసుకుందాం.
పచ్చిమిరపకాయలు పల్లీలు కదండి వేసినాను కదండి ముందు వేపుకున్నాం. అవి ఇప్పుడు మిర్చి పెట్టుకున్నా, దీంట్లోనే వేసుకొని మిర్చి పెట్టుకుందాం. ఇలాగా కొంచెం బరబర ఉండాలండి, మెత్తగా అయితే బాగుండదు. ఇలాగ బరబరగా మిర్చి పెట్టుకోవాలి. అయిపోయింది. ఇది బౌల్లో వేసేస్తా, వేసి పోపు పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు స్టవ్ ముట్టించుకున్నా, పోపుకి ఆయిల్ వేసుకుందామా. ఆయిల్ మరిగిందండి, వేసుకుందామా పోపు సామాన్లు. ఇవి ఆవాల నూనె కదండి, వాసన చూడండి ఎంత మంచిగా వస్తుంది. ఆవాల నూనె కాదు, నువ్వుల నూనె కదా, వాసన స్మెల్ మంచిగా వస్తుంది. పిల్లలకి సర్ది అయిపోతే, చిన్న పిల్లలకి ఆవాల నూనెతో ఒక 2 రోజులు కాపండి. కాపితే సర్ది తక్కువ అయిపోద్దండి. కాపి చూడండి మీరు. ఎందుకంటే నేను మా మనవడికి కాపినాను అనమాట సర్ది అయిపోతే, అందుకే మీకు చెప్తాను. కొంచెం ఎన్న వేసుకుందామండి. ఎన్న వేసుకుంటే బాగుంటుంది పచ్చడి వాసన. తాలింపు అయిపోయిందండి, పచ్చడిలో పోపు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నూపిస్తున్నాను. పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అయిపోయిందండి. సొరకాయ పచ్చడి రెడీ. ఇలా చేసుకోండి మీరు. ఇలా చేసుకొని చూడండి. మంచిగా ఉంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండే బెల్ బటన్ నొక్కండి. మంచిగా ఉంటే కామెంట్స్ పెట్టండి, బాగలేదని కూడా కామెంట్స్ పెట్టండి. నేను మళ్ళీ తెలుసుకోవాలి కదా మంచిగా ఉందా లేదండి. కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.